హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు హాలిడే కదండి, మా పెద్ద మనవన్ని కొంచెము నేను ఒక చిన్న యాక్టివిటీలో ఆయన ఎంగేజ్ చేసేసానండి. ఎందుకంటే ఎంతసేపటికి బయట చెట్లలో ఆడుకుందాం అంటాడు. అందుకని ఇక చెట్లలో కాదు నాన్న అనేసి ఒక చిన్న డబ్బులో ఇసుక పోసిచ్చి అలా చిన్న చిన్న ఇంట్లో ఉన్న బొమ్మలు, ఐస్ క్రీమ్ స్టిక్స్, కలర్వి, వైట్వి అన్నీ తెచ్చి ఆయన ముందు పెట్టా. ఇట్లా ఏదన్నా ఒకటి చేద్దాం నాన్న, నువ్వు చేయి నాన్న, నేను వీడియో తీస్తా అంటే సరే అమ్మమ్మ అని పెడుతున్నాడు. కళలో చెప్తుంటే పెట్టాడు. ఎలా పెట్టాలో చెప్తూ ఉంటే చేశాడండి. అంటే తన ఐడియాతో కాదు, చెప్తూ ఉంటే చేశాడు. కానీ చక్కగా చేశాడండి. ఇది చెయ్యను అది కాదు అనకుండా చక్కగా చేశాడు. ఒక లాస్ట్కి చూడండి, మీకు ఒకటి మాత్రం ఆయనకు నచ్చలే, ఆ ఫ్లవర్ది ఒక చిన్నది, అది నచ్చక వేరే పెట్టుకున్నాడు. ఆయన మాటల్లో కూడా మీకు వినిపిస్తాను చూడండి. పిల్లలకు మనకు వచ్చే సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లల్ని ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్లో ఎంగేజ్ చేసేస్తే కొన్ని గంటల పాటు వాళ్ళు నీళ్ళ పట్టిన ఆడుకుంటారండి. అది మెయిన్గా నేను చెప్పేది. చూడండి, ఆయన వాయిస్ కూడా మీకు వస్తుంది, వినండి. చూసారా అలా పెట్టారు. అరటి చెట్టు ఉన్నాయి కదా, అలాంటివి ఇంకా కావాలంటాడు. అవి రెండే ఉన్నాయండి ఇంట్లో, అలాంటిదే కావాలమ్మమ్మ అంటే లేదు నాన్న అని చెప్పాను. ఓకే అండి, చూస్తూ ఉండండి. మా మనవడి క్రియేటివిటీ ఎలా ఉందో తప్పకుండా చిన్న కామెంట్ చేయండి. సమ్మర్ వస్తుంది కాబట్టి తల్లులకు చాలా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా ఆయన మాటలు వినండి. నేను అది పెడదామంటే అది వద్దనేసి చిన్నది పెడదామనేసి చిన్నది పెడుతున్నాడు. ఏ స్టిక్ కూడా ఎట్లా ఊడిపోతే మళ్ళీ దాన్ని అదే విధంగా పెడుతున్నాడు. చూసారా, అది ఇస్తే అది కూడా ఫస్ట్ నచ్చలేదు, కానీ పెట్టినానంటే పెట్టాడు. అలాంటిది లేదు నాన్న, అది పెట్టేసి ఉన్నది పెట్టేసి బాగుంటుంది. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ నేను ముందుకు వస్తా. మా మనవనికి అందరూ కంపల్సరీ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాగుందా నేను కట్టింది అని చెప్పు. చూసారా, ఫైనల్గా అలా వచ్చింది.